రీతు చౌదరి ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులుండరు. ప్రదీప్ పెళ్లి చూపుల షోతో ఈ భామ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ ద్వారా ఫేమ్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు జబర్దస్త్ హాట్ లుక్స్ తో వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లి, భారీ స్కామ్, మంత్రి వివాదాల్లో నిలిచింది. రీతు చౌదరి ఇన్నాళ్ళు సింగిల్ అని అంతా భావించారు. కానీ ఆమె చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని రీతు చౌదరి పెళ్లి చేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు ఏకంగా 700 కోట్ల ల్యాండ్ స్కామ్‌లో ఆమె అడ్డంగా బుక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. గత వారం రోజులుగా ఏపీలో ల్యాండ్ మాఫియా వ్యవహారం సంచలనం రేపింది. విజయవాడ ఇబ్రహీంపట్నంకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కుంభకోణంలో రీతు చౌదరి పేరు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతిరెడ్డిల అండతో తనతో అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ రిటైర్ అధికారి ధర్మాసింగ్ సీఎంకు లేఖ రాయడంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు ధర్మాసింగ్ను రహస్య ప్రాంతంలో విచారణ చేసి కీలక సమాచారం రాబట్టారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పీఏ కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిపై సింగ్ ఆరోపణలు చేశారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో వందల కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ ఆస్తి విలువ దాదాపుగా 700 కోట్ల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. అంతేకాదు కొన్ని ఆస్తులు వాటి యజమానులకు తెలియకుండానే చీమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయని సింగ్ చెప్పడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏసీబీ దాడులు చేయిస్తామని, చంపుతామని ఆయన్ను బెదిరించి ఇలా చేశారని సింగ్ చెప్పారు. వాళ్ళు చేసిన ప్రతి పనికి ఆధారాలున్నాయని కూడా ధర్మాసింగ్ సంచలన నిజాలు అన్ని బయటపెట్టారు. రిజిస్ట్రేషన్లు చేయబోనని చెప్పడంతో ఆయన కిడ్నాప్ చేసి గోవాలో బంధించిన విషయం కూడా చెప్పారు. జగన్ భార్య భారతికి చీమకుర్తి శ్రీకాంత్ బినామీ అని చెప్పుకొచ్చారు. రీతు పేరు రావడంతో ఆమెకు పెళ్లయిందా అనే సందేహాలు కలిగాయి. గతంలోనే ఆమె పెళ్లిపై క్లారిటీ ఇచ్చుకుంది. నాకు పెళ్లయింది. 4 నెలలు మాత్రమే కలిసి ఉన్నాం. విడాకుల గురించి కోర్టులో కేసు నడుస్తోంది. శ్రీకాంత్ అనే వ్యక్తిని గుడ్డిగా నమ్మాను, మోసపోయాను. నన్ను కుంభకోణంలోకి లాగకండి అని రీతు చెబుతోంది. నా పేరున ఎలాంటి భూములు లేవు. నేను ఎవరికీ బినామీని కాను. నాకు సంబంధం లేదు. దాంట్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారని అంటుంది. నాకు ఎలాంటి సంబంధం లేదు. నా బతుకు నేను బతుకుతున్నా. నాకు ఆ రిజిస్ట్రేషన్లతో ఎలాంటి సంబంధం లేదు. ఏదో సంతకం పెట్టమంటే పెట్టానంతే. దానితో నాకేం సంబంధం లేదు. వనం దివ్య అంటే నేనే. సంతకం పెట్టమంటే పెట్టాను. అంతే అనింది రీతు చౌదరి. తన వర్షన్ తాను వినిపిస్తుంది. ఇక శ్రీకాంత్ కూడా తన వర్షన్ వినిపించారు. మా నాన్న కాంట్రాక్టర్, నేను డిస్ట్రిబ్యూటర్గా పనిచేస్తున్నాను. ఏడాదికి 15 కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ చేశాను. ఇలా 6 ఏళ్ల పాటు చేశాను. మేం ఆర్థికంగా బలమైన వాళ్ళమే. సింగ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. సింగ్ నాకు 40 లక్షలు ఇవ్వాలి. అతని వల్ల నేను చాలా నష్టపోయాను. రీతుతో గొడవలు కావడానికి కారణం కూడా ఏసీబీ వాళ్ళే. రీతుకి నేను సెల్ లీడ్ ఇవ్వలేదు. రీతుతో నేను రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీపై పవర్ మాత్రమే ఇచ్చాను. నాకు రీతు చౌదరి నుంచి విడాకుల నోటీసులు ఇంకా రాలేదు. అది మా పర్సనల్ ఇష్యూ. నాకు సంబంధం లేని విషయంలో ఏసీబీ వాళ్ళు ఇరికించారు. నా సొంత ఆస్తుల్ని కూడా లాక్కున్నారు. నా భార్య రీతు చౌదరిని ఈ కేసులో ఇరికించి ఆమెను ఏసీబీ వాళ్ళు తీసుకువెళ్లి విచారించారు. నరకయాతన చూపించారని చెప్పుకొచ్చాడు. నా పేరు మీద నిజంగా 700 కోట్లు ఉంటే ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి నేను సిద్ధమే. మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్పై ఏసీబీ దాడులు నేను చేయించలేదు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి సింగ్ అలా మాట్లాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్లే నాకు రిజిస్ట్రార్లతో పరిచయాలున్నాయి అంతే. వ్యాపారంలో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ల వద్ద డబ్బులు తీసుకోవడం తప్ప మిగతా ఏం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి, కేఎన్ఆర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ శుద్ధపూస ఏమీ కాదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గనుక అవకాశం ఇస్తే సబ్ రిజిస్ట్రార్ల భాగోతం మొత్తం బయటపెడతారని శ్రీకాంత్ పేర్కొన్నారు. రీతు చౌదరికి లేనిపోనివి చెప్పి బెదిరించి భయభ్రాంతులకు గురిచేశారు. రీతుకు ఈ వివాదంతో ఎలాంటి సంబంధం లేదు. అమ్మాయిలతో వ్యాపారం, అప్కమింగ్ హీరోయిన్లతో బిజినెస్ వ్యవహారాలు నిజం కాదు. వనం దివ్య అలియాస్ రీతు చౌదరిపై ఆస్తులు రిజిస్టర్ చేయించినట్లు ఒత్తిడి తెచ్చాను అనడం సరికాదు. నాకు వందల కోట్ల ఆస్తులు ఏమీ లేవు. కావాలంటే నిరూపించండి అని చెప్పుకొచ్చాడు. ఇక శ్రీకాంత్తో గోవాకి తాను 4 సార్లు వెళ్ళినట్లు రీతు చౌదరి అంగీకరించింది. అయితే చివరి ఏడాది కాలంలో తాను ఎలాంటి గోవా ట్రిప్పులకు అతడితో వెళ్ళలేదు అని పేర్కొంది. గోవాలో హనీ ట్రాప్లు తాను ఏదో చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం.
శ్రీకాంత్ ఈ స్కామ్లో రీతుని ఇన్వాల్వ్ చేశాడని, హనీ ట్రాప్గా వాడుకున్నారని ఓ ఆరోపణ. ఆమె నా భార్య, అలా ఎందుకు చేస్తానంటాడు శ్రీకాంత్. నాకసలు రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ తెలియదు, నాతో ఏం సంతకాలు పెట్టించుకున్నారో కూడా నాకు తెలియదు అంటుంది రీతు. అంతేకాదు, ఇందులో మరో ఇద్దరు టీవీ నటులు, యాంకర్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం భాగోతంలో రీతు నిందితురాలో బాధితురాలో తెలియని పరిస్థితి. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. త్వరలోనే నిజ నిజాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.